నమస్తే టిఆర్ నిజాం, నేను మీ రమేష్. ఇక ఇంకో వార్త కూడా ఇందులో నా అన్ని పేపర్లలో ఇచ్చిండ్రు. దానికి సంబంధించిన వార్తను ఒకసారి చూసుకుంటే, వరంగల్లో చాలా రోజుల నుంచి అక్కడ భూసేకరణ చేస్తే వాళ్లకు అందరికీ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని చెప్పేసి ఒకటి ఉన్నది. విమానాశ్రయం కావాలని చెప్పేసి ఎక్కువ మంది కోరుకున్నారు. దాని ప్రకారంగానే కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళు వినతులు ఇచ్చిండ్రు. ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ అందరు ఈ రోజు ఫైట్ చేయడం వల్లనే, వాళ్ళ యొక్క బాధలను అక్కడ చెప్పడం వల్లనే ఇక్కడ స్టార్ట్ అయింది. దానికి సంబంధించి కొంచెం భూమి తక్కువగా ఉన్నది అని చెప్పేసి దాన్ని సేకరించండి అని చెప్పేసి అన్నారు. కానీ అక్కడ రైతులు మామూలులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడ్డది అని చెప్పేసి వాస్తవాన్ని అక్కడ ఉన్నటువంటి మంత్రి అక్కడ భూమి స్వీకరణకు పోయిన సందర్భంలో అక్కడ ఉన్న రైతులు పెద్ద ఎత్తున ఇది జరిగింది. ఈ మామూలు ఎయిర్పోర్ట్ వద్దని చెప్పేసి మాకు భూమి సేకరణ ఏమని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది ఒక వార్త చూడదు, ఎందుకంటే ఇది చేయడం వల్లనే కదనే అక్కడ మరి అవకాశాలు పెరుగుతాయి. మరి ఎందుకు మళ్ళీ ఇదంటే చూడాలి. వరంగల్ మామూలు విమానాశ్రయం వద్ద రైతులు మంగళవారం ఆందోళన దిగిండ్రు. భూసర్వే చేసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. మంత్రి కొండా సురేఖ ఇచ్చిన మాట ప్రకారం భూమికి బదులుగా భూమి ఇస్తే సర్వేకి అనుమతిస్తామని, లేకుంటే ప్రాణత్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. నక్కరపల్లి, బట్టుపల్లి, నల్లగుంట, గాడిపల్లి గ్రామాలకు చెందిన దాదాపు 200 మంది రైతులు నిరసన చేపట్టారు. భూమి ఇవ్వని పక్షంలో మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని, అంతేకాకుండా తమ ఊరికి ప్రత్యామ్నాయ రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. దీంతో దాదాపు 2 గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద ఎత్తున మోహరించిండ్రు. కాబట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. విధి లేని పరిస్థితిలో రెవెన్యూ అధికారులు సర్వే చేయకుండానే వెనుదిరిగిండ్రు. మామూలు విమానాశ్రయానికి ఇటీవల కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి 1000 ఎకరాల భూమి అవసరమని, ఇప్పటికీ 696 ఎకరాల స్థలం ఉండగా మరో 253 ఎకరాలు అవసరం అని చెప్పేసి అధికారులు అంటారు. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి దాని నిధులు కూడా విడుదల చేసింది. ఈ నెలలోనే భూసేకరణ చేసి మరో 4-5 నెలల్లో విమానాశ్రయం రాకపోకలు సాగించి ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఈ భూమి కోల్పోయిన బాధితులకు భూమికి బదులు భూమిని ప్రత్యామ్నాయంగా రోడ్డు మార్గాలు ఇస్తే ఏం ఇబ్బందులు లేవని చెప్పేసి అంటారు. ఎందుకంటే భూమి కోల్పోయిన తర్వాత అక్కడ ఉపాధి అవకాశం కూడా కోల్పోతాడు. కాబట్టి వాళ్ళ న్యాయం కూడా వాళ్ళ ఒక ఆలోచన న్యాయమైందే కదా. ఎందుకంటే భూమిని నమ్ముకున్న రైతులు వాళ్ళు ఇప్పుడు ఆ మామూలు దానికి ఇచ్చిన తర్వాత మరి వ్యవసాయం చేసుకోవడానికి లేదు, మరి వాళ్ళు ఎక్కడ పోయి బతకాలి. కాబట్టి భూమికి బదులు భూమి అని అంటే మార్కెట్ ప్రకారం వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ కోరికలను మాత్రం ప్రభుత్వం తీర్చాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటాను. ఎందుకంటే మనం చర్చలు జరపాలి తొందరగా ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రైతులు ఇక వేరే మార్గం లేదు, వాళ్ళకి భూమి అని ఇవ్వాలి, న్యాయమైన కోరిక వాళ్ళది. ఆ కోరికను తీర్చాల్సిన దానికి ఉంటుంది. ప్రజాపాలనలో ఉన్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తారని చెప్పి ప్రజలు అనుకుంటాను. అక్కడ ఉన్నటువంటి మన సురేఖ కూడా ప్రజల పక్షాన్ని పోరాడు ఎప్పటి వాళ్ళకి మంచి పేరు కూడా ఉన్నాయి కాబట్టి ప్రజల కొరకు ఆలోచిస్తారని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అనుకుంటారు, ప్రజలు కూడా అనుకుంటారు. కాబట్టి వాళ్ళ న్యాయం జరిగే విధంగా ప్లస్ తొందరగా ఎయిర్పోర్ట్ తొందరగా జరిగే విధంగా కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటాను. జనం కూడా అంటా ఉన్నారు. అది ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మహిళా సమైక్యలకు బస్సులు అది ఆర్టీసీ తీసుకుంటారు. ఆ బస్సుపై నెలకు 77,220 రాబడి, కొనుగోలుకు బ్యాంకు గ్యారంటీ ఇస్తున్న ప్రభుత్వం ఈ నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా 150 బస్సులు ప్రారంభిస్తారు, ముఖ్యమంత్రి చేత ప్రారంభిస్తామని చెప్పేసి అంటారు. ఇది పౌర సరఫరా దీనికి సంబంధించినటువంటి మంత్రి సీతక్క గారు అది మహిళలను వాళ్ళ ఆర్థికంగా నిలదొక్కడం కోసం అని చెప్పేసి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిండ్రు. ఆ మహిళా సమైక్యలకి ఇది అవకాశం ఇచ్చిండ్రు. అది 8వ తారీఖున ముఖ్యమంత్రి చేత ప్రారంభిస్తారని చెప్పేసి కూడా ఆ వార్త ఇచ్చిండ్రు. దాని గురించి ఒకసారి చూసుకుందాం. రాష్ట్రంలో ఇప్పటికే ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా వాళ్ళకి మరొక అవకాశం కూడా ఇచ్చింది. వారి చేతన బస్సులు కొనిపించి అది ప్రభుత్వానికి పెట్టేసి దాని నుంచి కూడా వాళ్ళకి ఆదాయం ఉండాలి, వీళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చెప్పేసి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు. దీనికి బ్యాంకులకు కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటున్నట్టు గ్యారంటీ తీసుకుంటుంది. గ్యారంటీ ఇస్తే మార్గదర్శకాలను కూడా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిండు. ప్రతి మండల మహిళా సమైక్య ఒక బస్సు చొప్పున కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలుత 150 మండల సమైక్యలకు బస్సులను కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఒక్కొక్క బస్సు
విలువ 36 లక్షలు అని చెప్పేసి బస్సుకు ప్రతి నెల అద్దె కింద 72,220 రూపాయలు చెల్లిస్తారు. కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సికింద్రాబాద్ లో పెరేడ్ గ్రౌండ్ లో జరిగేటువంటి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేత ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారని చెప్పేసి సీతక్క దీనికి సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అధిరాజ్యం దీనిలో పాల్గొన్నారు. కాబట్టి ఇది మంచి రోజు, ఈ మహిళలకు మంచి రోజులు వస్తే వాళ్ళకి ఉపాధి అవకాశాలు పెడితే ఆర్థికంగా నిలదొక్కుంటారని చెప్పేసి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు. ఇది మాత్రం సూపర్ ఐడియా సార్. ఇది ఈ ప్రజలు కూడా ఇదే కోరుకుంటారు. ఇది మంచి ఆలోచన, మంచి నిర్ణయంగా ప్రజలు తీసుకుంటారు. కాబట్టి ఇది టిఆర్ నిజం నుంచి సీతక్క గారికి సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.